మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో మహిళలకు బలవర్ధకమైన ఆహారం, గర్భిణీ స్త్రీలు కావచ్చు, న్యూట్రిషన్ ఫుడ్స్ మరియు చిన్నపిల్లలకు ఏదైతే బాలామృతం ఇట్లాంటివన్నీ ఈరోజు ఎక్కడ కూడా ఒక నాణ్యతల లోపం రాకుండా మరియు ప్రతి లబ్ధిదారుడు డైరెక్ట్ కనెక్టెడ్ టు హైయర్ అఫీషియల్స్ అందు గురించి ఈ ఫోన్స్ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవ్వడం జరిగింది. దీనివల్ల ప్రతి లబ్ధిదారుడు ఫొటోస్లు వీళ్ళు ఆన్లైన్లో తీసుకొని పర్సనల్గా తీసుకొని ప్రతి నెల వాళ్ళకు సక్రమంగా ఏదైతే వీళ్ళకి ఏదైతే న్యూట్రిషన్ ఫుడ్స్ ఇస్తున్నామో బలవర్ధకమైన ఆహారం, గర్భిణీ స్త్రీలకు ఇంకా ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బెనిఫిట్స్ కావచ్చు, ఇంకా వేరే వాళ్ళకి లబ్ధి చేకూర్చాల్సిన పథకాలు కావచ్చు, ప్రతిదీ కూడా ఆన్లైన్లో రికార్డ్ అయి ఉంటుంది. ఎక్కడ కూడా లోపాలు లేకుండా, నాణ్యత లోపం లేకుండా, అవినీతికి ఆస్కారం లేకుండా ప్రతి లబ్ధిదారు రికార్డింగ్ అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికార్డులో ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా చాలామంది వీళ్ళు అంగన్వాడీ టీచర్లు చెప్పడం జరిగింది. చాలా సౌకర్యవంతంగా ఈ మొబైల్ ఫోన్ వల్ల మేము ఇంకా తొందరగా కనెక్ట్ కాగలుగుతాము, మహిళలతోని ఏదైతే ఎంతదంటే షేర్ చేసుకోగలుగుతాము, వాళ్ళ ఇబ్బందులు కావచ్చు, లేకపోతే వాళ్ళ అవసరాలు కావచ్చు, అన్ని రకాలుగా మేము స్కీమ్స్ తొందరగా వాళ్ళకు సకాలంలో చేర్చడానికి ఉపయోగపడుతుంది. ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు అని చెప్పారు. మేము కూడా చెప్పదలుచుకున్నాం ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు, గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఇట్లాంటి ఒక మంచి ప్రజలకు లబ్ధి చేకూర్చే సరైన నాణ్యత, న్యూట్రిషన్స్ ఇవన్నీ కలిగే ఏవైతే అవసరాలు, ఆహారాలు ఏవైతే పిల్లలకు, గ్రామీణ ప్రాంతాల మహిళలకు ఉపయోగపడతాయో, దీనివల్ల ఏమవుతుందంటే ఒక ఆరోగ్యకరమైన ఈ అలవాట్ల వల్ల మహిళలు, బలవర్ధకమైన గర్భిణీ స్త్రీల వల్ల ఒక మంచి సంతానం కలిగి దేశానికి ఒక పరిపూర్ణమైన ఒక పిల్లలు, ఆరోగ్యకర పిల్లలు ఈ దేశానికి భవిష్యత్తులో ఒక సంపదలాగా తయారవుతారు. కాబట్టి దాని ఉద్దేశంతో ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా, ఈ మహిళలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఏదైతే క్వాలిటీ ఫుడ్ కావచ్చు, నిత్య విషయాలు కావచ్చు, మీరు ఈ అంగన్వాడీ టీచర్ల ద్వారా పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.